హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్ 3 రెగ్యులర్ వర్బ్స్ గురించి తెలుసుకుందాము. ఈ రెగ్యులర్ వర్బ్స్ అనేది మనకు వస్తే మనకి ఇంగ్లీష్ అనేది అనర్గళంగా మాట్లాడొచ్చు. ఈ వర్బ్స్ అనేది చాలా రకాల వర్బ్స్ ఉంటాయి. నేను ఒక 5 వర్బ్స్ అనేది ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ ఫస్ట్ వర్బ్ లెర్న్, ప్లే, హెల్ప్, వాచ్, అబ్యూజ్. ఇక్కడ ఐ, వి, యు, దే. ఈ ఐ, వి, యు, దే వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇవి బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ అనేది యూజ్ చేస్తాం. బేస్ ఫార్మ్ అంటే జస్ట్ బేస్మెంట్ లాగా, లర్న్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఐ లర్న్ ఇంగ్లీష్, వి ప్లే ద క్రికెట్. ఓకే. ఎప్పుడైతే ఈ ఐ వి యు దే వస్తాయో అవి మనకు ఈ బేస్ ఫామ్ అనేది యూజ్ చేస్తాము. అలా కాకుండా మనకు ఇక్కడ లర్న్స్, ఎస్ అనేది వచ్చింది. ఎస్ కానీ ఈఎస్ అనేది వస్తుంది అనమాట. ఇది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అన్నట్టు. సెకండ్ ఫార్మ్ ఆఫ్ రెగ్యులర్ వర్బ్స్. ఇక్కడ లర్న్స్, ప్లేస్, హెల్ప్, వాచెస్, అబ్యూజెస్. ఓకే. అబ్యూజెస్ అంటే తిట్టడం అన్నట్టు. ఓకే. ఇక్కడ ఏంటంటే హీ, షీ, ఇట్, ఈ 3 మనకి ఎక్కడైతే వస్తాయో అప్పుడు మనకేందంటే ఈ సెకండ్ ఫార్మ్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ మూవీస్ ఎక్కువ చూస్తున్నాడు మా బ్రదర్ అనుకున్నాను. ఈ వాచెస్ ఈ వాచెస్ మూవీస్ రెగ్యులర్‌లీ. ఓకే. ఈ వాచెస్ ఈఎస్ వచ్చింది. ఓకే. అలాగనే ఆహ్, మా మదర్ ఎక్కువ సీరియల్స్ చూస్తుంది. షీ వాచెస్ షీ వాచెస్ సీరియల్స్ డైలీ. ఓకే. అట్లా. ఇట్ హెల్ప్స్ అస్. ఇట్ హెల్ప్స్ అస్. ఓకే. మనకి ఈ ఇంగ్లీష్ క్లాస్ అనేది హెల్ప్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ అస్ అని. ఓకే. అబ్యూజెస్. హీ అబ్యూసెస్. ఓకే. అతను ఆమెని తిట్టాడనుకోండి. హీ అబ్యూసెస్ హర్. ఓకే. అంటే ఈ అబ్యూసెస్ అనేది ఈఎస్ ఫార్మ్, సెకండ్ ఫార్మ్ అనేది వస్తది. ఈ ఈ ఫస్ట్ బేస్ ఫార్మ్, సెకండ్ ఫార్మ్ అనేది మనకు కరెక్ట్‌గా వస్తే మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమైపోతది. ఇక్కడ మనకు 5 ఫార్మ్స్ ఉన్నాయి. బేస్ ఫార్మ్, సెకండ్ ఫార్మ్, ఐఎన్‌జీ ఫార్మ్. ఐఎన్‌జీ ఫార్మ్ అంటే ఇంక్ ఫార్మ్. ఇది కంటిన్యూయస్ ఫార్మ్ అన్నట్టు. మనకి ఇది జరుగుతూ ఉన్న దానికి ఇది ఐఎన్‌జీ ఫార్మ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్‌లో లెర్నింగ్, ప్లేయింగ్, హెల్పింగ్, వాచింగ్, అబ్యూజింగ్. బీ ఫార్మ్స్. ఇక్కడ ఐ యామ్, ఈజ్, ఆర్, ఇవి ఇవి యూజ్ చేస్తాం అన్నట్టు. ఐ యామ్, ఈజ్, ఆర్. ఐ యామ్ లెర్నింగ్ ఐ యామ్ లెర్నింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. I am helping poor people. We are helping poor people. Okay. I am watching movies. He abuses. He abusing or abusing. ఇట్లా కంటిన్యూస్ ఫామ్లో ఇంగ్ ఫామ్ వచ్చిందంటే అది కంటిన్యూస్గా జరుగుతున్నట్టు. ఓకే. ఇప్పుడు ఈ రికార్డింగ్ అనేది అవుతుంది ఇప్పుడు. ఇది ఇట్ రికార్డ్స్, రికార్డింగ్. ఓకే. నెక్స్ట్ పాస్ట్ ఫామ్. పాస్ట్ ఫామ్‌లో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, పార్టిసిపుల్ ఫామ్. ఓకే. లెర్న్డ్, లెర్న్డ్. ఈడీ అనేది ఎక్స్‌ట్రాగా వస్తదన్నట్టు. అంటే ఇది కంప్లీట్ యాక్షన్ అయిపోయింది కాబట్టి. ప్లేయిడ్, హెల్ప్డ్, వాచ్డ్, అబ్యూస్డ్. ఓకే. ఇట్లా ఇప్పుడు ఏదైతే హావ్ అనేది యూజ్ చేస్తామో ఐ హావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఐ హావ్ లెర్న్డ్. ఆల్రెడీ పాస్ట్ రీసెంట్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అన్నట్టు ఇవి. ఓకే. ఈ 5 ఫార్మ్స్ అనేది మనకి ఈజీగా వస్తే మనం ఇంగ్లీష్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలా చాలా రకాల వర్బ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌గా అయితే ఈ 5 వర్బ్స్ చూడండి. ఇంకా మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలా ఫార్మ్స్ అనేది మీకు ఈజీగా వస్తాయి. ఓకే. ఇప్పుడు నేను చెప్పబోయేదేంటంటే ఒక వర్బ్ తీసుకొని దాన్ని ఎన్ని రకాలుగా చెప్పవచ్చో మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూస్తే ఇది నేనిప్పుడు ఒక వర్బ్ తీసుకున్నాను, రెగ్యులర్ వర్బ్. ఇది లెర్న్. లెర్న్ అనేది ఒక వర్బ్ బేస్ ఫార్మ్‌లో నుంచి తీసుకున్నా. ఓకే. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ డూ లెర్న్ ఇంగ్లీష్. ఓకే. నేను నేర్చుకోగలను. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. నేను నేర్చుకోగలుగుతాను. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే. నేను నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. ఐ మే లెర్న్ ఇన్ ఇంగ్లీష్. ఐ మైట్ బి మైట్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే. నేను తప్పకుండా నేర్చుకుంటాను. ఐ షుడ్ లెర్న్ ఇన్ ఇంగ్లీష్. ఓకే.
ఇంకోటి నేను తప్పకుండా నేర్చుకోవాలి. ఐ మస్ట్ లెర్న్ ఇన్ ఇంగ్లీష్. ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. నేను నేర్చుకోగలను. ఐ వుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఐ యూజ్డ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే. ఐ ఒకప్పుడు ఒకప్పుడు తెలుగు మాట్లాడేవాడిని. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా. ఐ హ్యాడ్ టు లెర్న్ ఆహ్, ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆహ్, అంటే హ్యాడ్ టు లెర్న్ అంటే ఒకప్పుడు చేసే పనులన్నీ హ్యాడ్ టు అనేది యూజ్ చేస్తాం అట్లా. ఓకే. షెల్, విల్ ఇలా గూడా వి విల్ లెర్న్ ఇంగ్లీష్. ఇట్లా ఒక వర్బ్‌ని తీసుకొని ఆహ్, ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. స్లీప్ తీసుకున్నాం అనుకో, ఐ డు స్లీప్, ఐ కెన్ స్లీప్, ఐ కుడ్ స్లీప్, ఐ మై స్లీప్, ఐ మైట్ స్లీప్, ఐ షుడ్ స్లీప్, ఐ మస్ట్, ఐ వుడ్. ఓకే. స్లీప్. వాక్, ఐ డు వాక్, ఐ కెన్ వాక్, ఐ కుడ్, ఐ మైట్, ఐ షుడ్ వాక్. ఓకే. ఇంకా ఎన్ని రకాలైన మనం తీసుకోవచ్చు. ఈ రెగ్యులర్ వర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకేందంటే ఈ వర్బ్స్ అనేది ఒక 100, 100 ఆర్ 150 వర్బ్స్ మనకు వస్తే మనం ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడొచ్చు. మనకి ఈజీగా అవుతది. ఓకే. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.